హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మీకు ప్రిన్స్ కట్ బ్లౌజ్ని ఎలా కట్ చేయాలో చూపిస్తాను. ఫస్ట్ అయితే లైనింగ్ మెయిన్ పీస్ తీసుకుందాం. ఈ లైనింగ్ని నీట్గా డబల్ ఫోల్డింగ్ వేసుకొని కింద అంచులు అనేవి సమానంగా ఉండేట్టుగా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇలా లైన్ డ్రా చేసుకున్నాం కదా, ఈ లైన్ దగ్గర నుంచి ఇప్పుడు మనం బ్లౌజ్ లెంత్ ఎంతో తీసుకుందాం. ఇక్కడ వచ్చేసి బ్యాక్ పార్ట్ చూపిస్తున్నాను. ఈ బ్యాక్ పార్ట్ కోసం బ్లౌజ్ లెంత్ 14.5, దానికి ఒక 1 ఇంచ్ కలుపుకుంటే 15.5 ఉంటుందన్నమాట. ఈ 15.5 దగ్గర మనం ఒక మార్కింగ్ వేసుకోవాలి. చూడండి, ఈ విధంగా లైన్ డ్రా చేసుకుని ఇప్పుడు మనం షోల్డర్ 8, ఎందుకంటే 16లో హాఫ్ వచ్చేసి 8 కదా, 8కి మార్కింగ్ వేసుకోవాలి. తర్వాత ఆర్మోల్ డౌనింగ్ వచ్చేసి 7.5. ఇక్కడ ఇటువైపు కూడా 7.5కి మార్కింగ్ వేసుకుని మనం కొంచెం క్రాస్కి లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇలా లైన్ డ్రా చేసుకున్నాం కదా, ఇప్పుడు మనం ఇక్కడ చెస్ట్ లూజ్ తీసుకుందాం. చెస్ట్ లూజ్ వచ్చేసి 40/4 కాబట్టి 10కి మనం మార్కింగ్ వేసుకోవాలి. చూడండి, ఇక్కడ 10 ఇంచ్కి మార్కింగ్ వేసుకున్నాము. అలాగే ఖర్చు కోసం కూడా ఒక 1 ఇంచ్ ఆర్ 2 ఇంచ్ మీ ఇష్టం. ఇక్కడ వచ్చేసి 9.5కి మార్కింగ్ వేసుకోవాలి, అలాగే ఖర్చు కోసం. ఇప్పుడు మనం లైన్స్ అనేవి డ్రా చేసుకుందాం. ఇలా లైన్ డ్రా చేసుకున్నాం కదా, ఇక్కడ ఆర్మోల్ రౌండింగ్ వచ్చేసి ఒక 1 ఇంచ్కి మార్కింగ్ వేసుకుని ఆర్మోల్ రౌండింగ్ అనేది చేయాలన్నమాట. ఇలా హార్మోల్ రౌండింగ్ చేసుకున్నాం కదా, ఇక్కడ డాట్స్ కోసం ఒక 4 ఇంచ్కి మార్కింగ్ వేసుకుని మనం డాట్స్ కోసం. ఇక్కడ వచ్చేసి బోట్ నెక్ కాబట్టి ఎప్పుడు మనం షోల్డర్ దగ్గర నుంచి తీసుకోవాలి. షోల్డర్ దగ్గర నుంచి నేను 3 ఇంచ్కి మార్కింగ్ వేసుకున్నాను. అలాగే నెక్ డౌన్ కూడా 3 ఇంచ్కి మార్కింగ్ వేసుకోవాలి. చూడండి, ఇక్కడ ఇలా లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇలా లైన్ డ్రా చేసుకున్నాం కదా, ఇప్పుడు మనం నెక్ షేప్ అనేది డ్రా చేయాలి. ఇలా నెక్ షేప్ డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ షోల్డర్ దగ్గర మనం ఒక 1/2 ఇంచ్ అనేది డౌన్కి మార్కింగ్ వేసుకుని ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా లైన్ డ్రా చేసుకున్నాం కదా, మనం నెక్ మోడల్ పెడదాం అనుకుంటున్నాం కదా, దానికోసం ఇప్పుడు చూడండి, ఫస్ట్ వచ్చేసి మనం నెక్ బ్యాక్ పార్ట్ వచ్చేసి 5 ఇంచ్కి మార్క్ చేసుకోండి. మీకు ఇంకా కాస్త డీప్ కావాలంటే డీప్ పెట్టుకోవచ్చు. నేనైతే ఒక 5 ఇంచ్కి మార్క్ చేసుకుంటున్నాను. అలాగే ఇప్పుడు వచ్చేసి ఇక్కడ పైనుంచి తీసుకుందాం. ఈ పైనుంచి కూడా హుక్స్ పట్టి కాజా పట్టి కోసం ఒక 2 ఇంచ్కి మార్కింగ్ చేసుకోండి. ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా చేసుకోండి. 2.5కి మార్కింగ్ వేసుకుందాం, ఎందుకంటే కుట్ట అనేది వస్తుంది కదా. చూడండి, ఇక్కడ కూడా మనం నెక్ దగ్గర ఎంతవరకు మార్కింగ్ వేసుకున్నామో ఒకసారి చూసుకుని స్ట్రైట్గా ఇక్కడ కూడా మనం మార్కింగ్ వేసుకుందాం. ఇలా మార్కింగ్ వేసుకుని లైన్ డ్రా చేసుకుందాం. ఈ లైన్ దగ్గర నుంచి మనం నెక్ రౌండ్ షేప్ అనేది తీసుకోవాలన్నమాట. ఇక్కడ నేను నెక్కి డీప్ 3 విడ్త్ వచ్చేసి 3 ఇంచ్కి మార్కింగ్ వేసుకుంటున్నాను. ఇలా ఈ 3 ఇంచ్ దగ్గర నుంచి మనం రౌండ్ షేప్ అనేది డ్రా చేసుకుందాం. ఇలా రౌండ్, మీకు ఇంకా కాస్త పెద్దగా కావలిస్తే మీరు కాస్త పెద్దగా పెట్టుకోవచ్చు. నాకైతే ఇది సరిపోతుంది కాబట్టి నేను ఈ విధంగా డ్రా చేసుకుంటున్నాను. చూడండి, హుక్స్ పట్టి దగ్గర ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెంచాను. 2 ఇంచ్కి ఫస్ట్ మార్కింగ్ వేసుకున్నాను. తర్వాత ఒక 1/2 ఇంచ్కి మార్కింగ్ వేసుకొని 2.5కి మార్కింగ్ వేసుకున్నాను. తర్వాత మనం మార్కింగ్ వేసుకున్నట్టు కట్ చేసేసుకుందాం.
నేను ఇక్కడ స్టిచ్చింగ్ వీడియో చేయట్లేదండి, ఆల్రెడీ చేసేసాను. దాని లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు ఒకసారి చెక్ చేసి ఎలా స్టిచ్ చేయాలో చూసి నేర్చుకోండి. ఇప్పుడు ఇలా కట్ చేసాం కదా, ఇప్పుడు మనం డాట్స్ కోసం ఒక మార్కింగ్ అనేది వేసుకుందాం. ఇక్కడ 2.5కి మార్కింగ్ వేసుకున్నాం కదా, చూడండి ఇక్కడ టక్స్ అనేవి పెట్టేసుకుని ఇప్పుడు మనం ఈ పార్ట్స్ని వేర్ చేసుకుందాం. ఫస్ట్ అయితే ఇక్కడ నేను పైకి కాకుండా కింద వైపున కట్ చేసుకోవాలి. ఖర్చు కోసం పెట్టుకున్నాం కదా, ఆ ఖర్చు వైపున కట్ చేయాలి. చూడండి ఇక్కడ 2.5కి మార్కింగ్ వేసాను, అక్కడ కట్ చేస్తున్నాను. తర్వాత వచ్చేసి ఇక్కడ రౌండ్గా ఈ షేప్ అనేది కట్ చేసుకోవాలి. చూడండి ఇలా కట్ చేసుకున్నాం కదా, ఇలా వస్తుందన్నమాట. ఇది మొత్తం బ్యాక్ ఓపెన్. తర్వాత నేను మెయిన్ పీస్కి యాడ్ చేసిన తర్వాత నేను ఈ ఓపెన్ అనేది చేస్తానన్నమాట. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేయాలో చూద్దాం. 2 ఫోల్డింగ్స్ వేసుకోవాలి. తర్వాత వచ్చేసి మనం ఇక్కడ అంచులు అనేవి సమానంగా ఉండడానికి ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా లైన్ డ్రా చేసుకున్న తర్వాత మనం బ్లౌజ్ లెంత్ అనేది ఎంత ఉందో చూసుకుని ఇక్కడ మనం మార్కింగ్ అనేది వేసుకోవాలి. చూడండి ఈ విధంగా బ్లౌజ్ లెంత్ కంటే ఒక 1 ఇంచ్ అనేది ప్రిన్స్ కట్కి మనం ఎక్స్ట్రా పెట్టుకోవాలి. ఇక్కడ బ్లౌజ్ లెంత్ వచ్చేసి 14 ఉంది, 14.5 ఉంది. 14.5కి మనం ఒక 1 ఇంచ్ కలుపుకుంటే 15.5 అవుతుంది. ఈ 15.5ని మనం ఇక్కడ ఈ క్లాత్ పైన మార్కింగ్ అనేది వేసుకోవాలి. చూడండి ఇలా మార్కింగ్ వేసుకున్నాం కదా. చూడండి కింద మీకు ఎగ్జాంపుల్కి ఇలా చూపిస్తున్నాను, మీకు తెలియడం కోసం మనం మార్కింగ్ అనేది కింద వేసుకుని తర్వాత పైన 14.5కి మార్కింగ్ అనేది వేసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్గా కూడా తీసుకోవచ్చు అన్నమాట. మీకు అర్థం అవ్వడం కోసం నేను ఈ విధంగా చూపిస్తున్నాను. ఇలా మార్క్ వేసుకున్నాం కదా, ఇప్పుడు ఇలా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇలా లైన్ డ్రా చేసుకున్న తర్వాత మనం షోల్డర్ చూసుకోవాలి. ఫస్ట్ వచ్చేసి షోల్డర్ ఎంత ఉందో దాంట్లో హాఫ్ అయితే మనం బోట్ నెక్కి డ్రా చేసుకోవాలి. చూడండి ఇక్కడ షోల్డర్ వచ్చేసి 16 ఉంది, 16లో హాఫ్ 8. ఇక్కడ వచ్చేసి ఆర్మ్ హోల్ డౌన్ 7.5కి మార్క్ చేసుకోవాలి. షోల్డర్ లెంత్లో ఒక 1/2 ఇంచ్ తగ్గించి మనం ఇక్కడ మార్కింగ్ అనేది చేసుకోవాలి ఆర్మ్ హోల్ డౌన్కి. అదేవిధంగా కింద వైపు కూడా ఒక 1/2 ఇంచ్ లోపలికి మార్కింగ్ చేసుకుని మనం అక్కడ లైన్ అనేది డ్రా చేసుకోవాలి. చూడండి ఇప్పుడు చెస్ట్ వచ్చేసి 40 కదా, 40/4 కాబట్టి 10కి మనం మార్కింగ్ వేసుకోవాలి. అలాగే ఖర్చు కోసం ఇక్కడేమో కింద వచ్చేసి మనం ఒక 4 ఇంచ్కి మార్కింగ్ అనేది వేసుకోవాలి, ఇది డాట్స్ కోసం. అలాగే కింద ఒక 1/2 ఇంచ్ తగ్గించుకొని మనం 9.5కి మార్కింగ్ వేసుకోవాలి. ఇక్కడ ఖర్చు కోసం పెట్టుకున్నాం కదా, ఇప్పుడు లైన్ డ్రా చేసుకుందాం. ఇలా లైన్ డ్రా చేసుకున్నాం కదా, ఇప్పుడు ఆర్మ్ హోల్ రౌండింగ్ వచ్చేసి ఒక 1 ఇంచ్కి మనం మార్కింగ్ వేసుకుని ఇక్కడ ఆర్మ్ హోల్ రౌండింగ్ అనేది చేయాలి. చూడండి ఇలా ఆర్మ్ హోల్ రౌండింగ్ కూడా చేసుకున్నాం కదా. ఇప్పుడు వచ్చేసి బోట్ నెక్కి ఎప్పుడు మనం షోల్డర్ దగ్గర నుంచి మనం మార్కింగ్ అనేది వేసుకోవాలి. ఇక్కడ నేను 3 ఇంచ్కి మార్కింగ్ వేసుకున్నాను. అలాగే డౌన్ వచ్చేసి 3.5కి మార్క్ చేసుకున్నాను. ఇప్పుడు మనం ఇక్కడ లైన్స్ అనేవి డ్రా చేసుకుని ఇక్కడ నెక్ షేప్ అనేది మనం డ్రా చేయాలి. చూడండి నేను కొంచెం డీప్గానే కావాలని 3.5కి పెట్టుకున్నాను. 3 అయితే సరిపోతుంది. కొంచెం ఈ విధంగా డ్రా చేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ 4కి మనం మార్కింగ్ వేసుకున్నాం కదా డాట్స్ కోసం, ఈ 4 ఇంచ్ దగ్గర మార్కింగ్ వేసుకున్నాం కదా, అక్కడ నుంచి చూడండి స్ట్రైట్గా 10 ఇంచ్కి పైనుంచి 10 ఇంచ్ వరకు ఒక మార్కింగ్ వేసుకోవాలి. చూడండి ఈ విధంగా ఇలా మార్కింగ్ వేసుకున్నాం కదా. ఇప్పుడు మనం ఇక్కడ ఆర్మ్ హోల్ ఎంత ఉందో ఇక్కడ షోల్డర్ కూడా డౌన్కి ఒక
హాఫ్ ఇంచు మార్కింగ్ వేసుకుని ఇక్కడ ఆర్మోల్ రౌండింగ్లో ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇలా చెక్ చేసుకున్న తర్వాత ఆర్మోల్ రౌండింగ్లో హాఫ్ అంటే ఎంత వచ్చిందో చెక్ చేసుకుని దాంట్లో సగానికి మనం మార్కింగ్ వేసుకోవాలి. ఇలా మార్కింగ్ వేసుకుని 10 పాయింట్ డ్రా చేసాం కదా, ఈ పాయింట్కి ఈ విధంగా క్రాస్గా లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇలా లైన్ డ్రా చేసుకున్న తర్వాత మనం కొంచెం కర్వ్ షేప్ అనేది తర్వాత ఇద్దాము. కొంచెం రౌండ్ షేప్ ఇచ్చుకోవాలి. ఫస్ట్ ఇక్కడ డాట్ కోసం 2 ఇంచ్, ఇక్కడ 2 ఇంచ్కి మనం మార్కింగ్ వేసుకుందాం. ఇలా 2 ఇంచ్కి మార్కింగ్ వేసుకుని మనం ఆల్రెడీ 1 ఇంచ్కి మార్కింగ్ చెప్పాను కదా, ఈ స్ట్రైట్గా 1 ఇంచ్ వరకు మనం ఇక్కడ స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోవాలి. ఈ 1 ఇంచ్ దగ్గర నుంచి కొంచెం షేప్ డ్రా చేయాలన్నమాట. చూడండి, ఈ విధంగా కొంచెం షేప్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇక్కడ 1 ఇంచ్, ఇక్కడ 2 ఇంచ్కి మార్కింగ్ వేసుకున్నాం కదా, ఈ ఖర్చు దగ్గర కొంచెం తక్కువ పడుతుంది కాబట్టి మనం ఒక 1 ఇంచ్కి మార్క్ చేసుకుని ఇలా క్రాస్గా లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత మనం ఇంకా నెక్ అనేది కట్ చేసుకుని రౌండ్గా చుట్టూ మొత్తం కట్ చేసుకోవాలి. చూడండి, ఇలా కట్ చేసుకున్నాం కదా ఆర్మ్ ఫ్రంట్ ఆర్మ్ వచ్చేసి మనం లోతు తీసుకుంటాం కదా, దానికోసం ఇలా ఒక 1/2 ఇంచ్ లోపలికి మార్కింగ్ వేసుకుని లైనింగ్ మొత్తం అంతా అతికేసిన తర్వాత మనం కట్ చేసుకుందాం. ఫస్ట్ అయితే ఇలా మెయిన్ పీస్ పైన ఈ లైనింగ్ని వేసేసి కట్ చేసుకుంటున్నాను. ఇలా లైనింగ్ చుట్టూ ఒక 1/2 ఇంచ్ గ్యాప్లో మనం కట్ చేసేసుకోవాలి. నేను ఇక్కడ స్టిచ్చింగ్ వీడియోస్ అనేవి పెట్టట్లేదండి, నేను ఆల్రెడీ చేసున్నాను. అవి లింక్స్ అనేవి నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ ఒకసారి చెక్ చేసి చూసి నేర్చుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.